హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు అర్జున్. నేను హైదరాబాద్లో ఉంటాను. చిన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టము. నాకిప్పుడు 27. ఈ కథ సంవత్సరం ముందు జరిగింది. ఇప్పటికీ నేను వేరే కంపెనీలో పనిచేస్తున్నాను. ఒకసారి విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక అందమైన ఆంటీని చూశాను. మా ఫ్యామిలీ బంధువు కాదు. చాలా క్యూట్గా ఉంది. కొంచెం బొద్దుగా, కొంచెం ముద్దుగా ఉంటుంది. కొంచెం ధైర్యం చేసి పరిచయం చేసుకున్నాను. తను కూడా నాలాగే ఒక పెద్ద కంపెనీలో ఇంజనీర్. ఆమె హస్బెండ్ వేరే కంపెనీలో మేనేజర్. చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. తన పేరు మానస. పెళ్లిలో టైంపాస్ అవుతుందని ట్రయల్స్ స్టార్ట్ చేశా. ఫస్ట్ తన చూపులో పడడానికి తాను ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం, కావాలని కొన్ని పెళ్లి పనులు చేయడం చేశా. అలా పరిచయం పెంచుకున్నాను. చనువుగా ఉండడానికి ట్రై చేశా. తను కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. పెళ్లి అయిపోయి వెళ్ళిపోయే ముందు ధైర్యం చేసి ఫోన్ నెంబర్ అడిగా. కొన్ని రోజులు వాట్సాప్లో మెసేజ్ చేసుకున్నాం. తను నేను విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళమన్నది. అలా అలా గంటలు గంటలు మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయ్యాం. ఇక గర్ల్ ఫ్రెండ్ ఆ విషయాలు మాట్లాడుకున్నాం. అప్పటికి నేనింకా సింగిల్గా ఉన్నాను. తను నమ్మలేదు. చెప్పాగా నమ్మింది. అప్పుడు తాను నేను కూడా నీలాగా సింగిల్ అన్నది. నేను జోక్ చేస్తుందేమో అని నవ్వి వదిలేశాను. మళ్ళీ అడిగాను అర్థం కాలేదని. దానికి తాను పెళ్లి అయితే సరిపోదు, ప్రేమ కూడా కొద్దిగా కావాలి కదా అని చెప్పింది. మీ అంకుల్ నన్ను పట్టించుకోడు అని చెప్పింది. నాకు అర్థమైంది. కానీ ఏం తెలియనట్టు అవునా సైలెంట్గా ఉన్నా. వెంటనే నువ్వు కూడా మొద్దువే అని తిట్టింది. అందుకే అనుకుంటా అమ్మాయిలు ఎవరూ పడట్లేదు నాకు అని చెప్పాను. దానికి ఆమె అందరూ అలానే ఉన్నారు అయితే అని చెప్పి వదిలేసి నేనేం పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు మాటల్లో వాళ్ళ ఆయన ఏదో టూర్ మీద వెళ్తున్నాడని చెప్పింది. నేను కూడా 2 రోజుల్లో ప్రాజెక్ట్ పని మీద విజయవాడ వస్తున్నా. ఏదైనా మంచి హోటల్ సజెస్ట్ చేయమని చెప్పాను. తాను కొన్ని పేర్లు చెప్పి నీకు పర్లేదు అంటే మా ఇంట్లో ఉండొచ్చు అన్నది. నేను హోటల్లో ఉంటాను పర్లేదులే అని చెప్పా. అయితే వెంటనే తాను ఇందులో మొహమాటం పడడానికి ఏముంది, ఎలాగూ ఇప్పుడు మనం చుట్టాలమే కదా, ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పింది. నీకు ఏ ఇబ్బంది లేదంటే నాకు ఓకే అని అన్నాను. వెంటనే నేను విజయవాడ ట్రైన్ ఎక్కి మార్నింగ్ 5:30కి తనకి స్టేషన్ నుంచి కాల్ చేశా. 1 గంట క్రితం వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కొద్దిసేపు అలా పడుకున్నాను. నేను ట్రైన్ దిగేటప్పటికి తను స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. మేము మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి కబుర్లో మునిగిపోయాం. అయితే ఆ రోజు నాకు వర్క్ లేదని రేపు లేదా ఎల్లుండి వర్క్ ఉండవచ్చు అన్నాను. తన ముఖంలో బాగా వెలుగు వచ్చింది. తను నన్ను బాగా టెస్ట్ చేస్తుంది. టీవీ చూస్తున్నప్పుడు దగ్గరగా కూర్చోవడం, లేదా భోజనం వడ్డించే టైంలో వంగి వడ్డించడం అలాంటివి చేస్తుంది. అప్పటికే నాకు బాగా ఆ ఫీలింగ్స్ వచ్చాయి. చాలా కంట్రోల్ చేశాను. తను నా కోసం ఇంకా ఎంత అల్లాడిపోతుందో చూడాలని అనుకున్నాను. అప్పటికే సాయంత్రం అయింది. ఆంటీని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు కురిపిస్తున్నాను. అసలే ఆంటీ అంటే ఎక్కడో తెలియని మోజు. రాత్రి డిన్నర్ చేసి కూర్చున్నాము. నాకు నిద్ర వస్తుంది. ఎక్కడ పడుకోవాలి అని అడిగా. తను వేరే గదిలో చూపించింది. ఏసీ ఉందా అని అడిగాను. లేదు అంది. మా బెడ్రూమ్లో మాత్రమే ఉంది అని చెప్పింది. తను నాకు ఇబ్బంది లేదంటే ఆ రూమ్లో పడుకోవచ్చా అని చెప్పింది. నేను సరే కింద పడుకుంటాను అని చెప్పాను. తాను దిండు, దుప్పటి అరేంజ్ చేసి బెడ్ మీద పడుకుంది. నాకు అంత చలిలో కూడా చెమట పడుతున్నాయి. ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నా. తను ఒప్పుకోకపోతే ఏంటి? నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తున్నాయి. ఏదైతే అది అయిందిలే. మెల్లగా బెడ్ మీదకి ఎక్కాను. తనతో ఉలుకు పలుకు లేదు. మంచి నిద్రలో ఉందేమో అనుకున్నాను. నేను నిద్రపోయినట్లు నటిస్తూ తనపై కాలు వేశాను.
అలాగే కొద్దిసేపు ఉంచాను. నేను నిద్రొస్తుందేమో అనుకునేలోపు కొంచెం వెనక్కు జరిగింది. నేను షార్ట్స్ ఇంకా టీషర్ట్స్ వేసుకున్నాను. ఆంటీని అంత దగ్గరగా చూస్తుంటే నాకు ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి. లోపల ఏవేవో జరుగుతున్నాయి. అలా తను వెనక్కి జరగడంతో తనకి నా పార్ట్స్ అన్నీ తగులుతూ ఉన్నాయి. మెల్లిగా తన ఆ పార్ట్స్‌ని నేను దగ్గరగా ఆనిస్తూ ఉన్నాను. నేను కూడా ఆగలేక ముందుకు కొద్దిగా తోసా. అంతే, తను వెనక నా వైపు తిరిగింది. నేను కళ్ళు మూసుకొని ఉన్నా. తనకి అర్థం కాలేదు. కానీ తనకి బాగా ఆ ఫీలింగ్స్ వస్తున్నాయని అర్థమైంది. కానీ నేను కదలకుండా ఏం చేస్తుందో చూద్దామని చూస్తున్నా. తను లేచి బాత్రూంకి వెళ్ళింది. చాలాసేపు అయింది కానీ బయటికి రాలేదు. బాగా వేడెక్కి తన పువ్వుని రుద్దుకుంటుందేమో అనుకున్నాను. ఈలోపు తను నైటీ లోపలవి అన్నీ తీసేసి వచ్చింది. అంతకుముందు కంటే తన అందాలు పెద్దవిగా కనిపిస్తున్నాయి. తను వచ్చి నేను పడుకునే ఉన్నా అనుకొని నాకు బాగా దగ్గరగా వచ్చి పడుకుంది. అలా నాకు ఏమేమో అనిపిస్తుంది. నేనింకా ఆగలేకపోయాను. గట్టిగా హగ్ చేసుకున్నా. వెంటనే నా వైపు తిరిగింది. తన కళ్ళలోకి చూస్తూ తన పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టా. తను నన్ను దగ్గరికి లాక్కొని గట్టిగా ఊపిరి తీసుకుంటూ ముద్దు పెడుతుంది. తన నోరు పెద్దగా చేసి అలా ముద్దు పెడుతూ ఉంది. ఇద్దరం ఆ ముద్దులతో స్వర్గం చూస్తున్నాం. మా పెదాలతో ఆడుకుంటూనే ఉంది. నా చేతులు తన నడుం మీద ఉన్నాయి. అలా ఎంజాయ్ చేస్తున్నాను. తను నా చెయ్యి తీసుకొని తన అందాల మీద, అందమైన బంతుల మీద పెట్టుకుంది. ఇక నేను లేట్ చేసే కొద్దీ తను ఆగలేకపోతుంది. తను మూలుగుతూ తన అందచందాలన్నీ నేను ఆస్వాదిస్తున్నప్పుడు తన ఫీలింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. తను గట్టిగా నా తలను పట్టుకొని హగ్ చేసుకుంటూ నిమురుతూ ఉంది. నేను తన అందాలన్నీ పట్టుకుంటూ తనకి మంచి స్వర్గం చూపిస్తున్నాను. అలా కాసేపు చూశాక ఇక అసలు పనికి మొదలుపెట్టేశాం. అసలు పనికి వచ్చేశాను. ఇంకా ఆ పని స్టార్ట్ చేశాము. తను స్వర్గంలో తేలుతూ పోతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలా ఆ పని చేస్తూ ఇంకా పైన తన బంతులను కూడా కొరకడం స్టార్ట్ చేశాను. తను మాత్రం ఆగలేకపోతూ తనకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా స్వర్గంలో వేలాడుతున్నట్టు ఉంది. తను నాకు చెప్తుంది, చాలా మంచి సుఖాన్ని ఇస్తున్నావు, థ్యాంక్స్ రా అని. ఇందులో థ్యాంక్స్ ఏంది? నీకు మంచి సుఖాన్ని నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా నేను ఇలా ఇస్తూనే ఉంటాను. నువ్వు బెంగపడకు అంటూ నాకు చెప్పాను. ఇక మొత్తానికి పని అయిపోగొట్టేశాం. 1 గంట తర్వాత పని అయిపోయింది. తన పక్కన పడిపోయి తనని గట్టిగా ముద్దు పెట్టి అలా ఉండిపోయా. అలా 2 రోజులు బట్టలు లేకుండా ఇంట్లోనే ఉండి మాకు అనిపించినప్పుడల్లా ఆ పని చేసుకుంటూ ఉన్నాము. ఇక ఆ వారం రోజులు గట్టిగా ఆ పని కానిచ్చేస్తూనే ఉన్నాము. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.